రామాయణము ఏదో చదువుకునో వినో విడిచిపెట్టే కథ కాదు. రామాయణం జీర్ణమైతే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అందుకే బ్రహ్మగారు చెప్పిన మాట వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ 60,000 మంది పాతాళం దాకా వెళ్ళి యజ్ఞాశ్వం కనపడలేదని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు మీరు చెప్పినట్టే భూమినంతటినీ భేదించాం, కానీ మాకెక్కడా కనపడలేదు యజ్ఞాశ్వం అన్నారు. ఆయన అన్నాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వేరొక మాట భూమినంతటినీ భేదించి పాతాళ లోకం వరకు వెళ్ళిపోండి, ఎక్కడో అక్కడ యజ్ఞాశ్వము దొరుకుతుంది. మీరు ఈ మాట యజ్ఞాశ్వము లేకుండా అసలు నా వద్దకు రావద్దు, అదో అమంగళకరమైన మాట. మీరు రావద్దు, యజ్ఞాశ్వంతోటే రండి నా దగ్గరికి. మహోత్సాహం, నాన్నగారు చెప్పారు కదా యజ్ఞాశ్వంతోనే రావాలి. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ భేదించుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే శ్రీరామాయణంలో కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కుని భేదించుకుంటూ కిందకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు ఒక ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, దాని పేరు విరూపాక్షం, దాన్ని దిగ్గజం అంటారు. అది భూమిని మోస్తూ ఉంటుంది. తూర్పు దిక్కున మోస్తున్నటువంటి ఆ దిగ్గజం పేరు విరూపాక్షము. దానికి బడలిక కలుగుతుంది, అప్పుడప్పుడు తలకాయ నిప్పెడుతుంది, అంత కదలకుండా నిలబడి ఆ భూమిని మోయడంలో. అది ఏదో బిందిని ఓసారి ఎగరేసి సర్దుకున్నట్టుగా భూమిని ఇలా పైకెత్తి మళ్ళీ తల మీద అమర్చుకుంటూ ఉంటుంది, తలకి భారం అనిపించినప్పుడు. అలా ఏనుగు తల మీద భూమిని ఎప్పుడు ఒకసారి ఎగరేసిందో అప్పుడు ఆ ప్రాంతమునందు భూకంపములు వస్తాయని చెప్పింది రామాయణం.